ఎలుగంటి గట్టి ఛానల్ ఈరోజు ఎగ్గు గోంగూర బిర్యానీ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చెక్క, లవంగ, యాలకులు, బిర్యానీ ఆకు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది వేగిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఇది వేసుకున్న వేగిపోయింది. ఇప్పుడు గరం మసాలా, ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా వేసుకున్నాను. అది వేగిన తర్వాత పసుపు, టమోటాలు 3 తీసుకున్నాను. ఒక టమోటాలు తీసుకొని తగినంత సాల్ట్ తీసుకోవాలి. టమోటాలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. అది వేగిన తర్వాత ఇందులో కట్ట గోంగూర వేసుకోవాలి. అది మగ్గేంత వరకు ఉంచుకోవాలి. గోంగూర మగ్గింది, ఉడికింది. ఇప్పుడు ఉడకబెట్టిన గుడ్లు ఘాటు పెట్టుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా రైస్ వేసుకొని కలబెట్టుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసు రైస్ కానీ 2 గ్లాసు వాటర్ పోసుకోవాలి. 2 గ్లాసు నీళ్ళు పోసుకున్నది ఇది ఉడికించుకోవాలి. రైస్ అన్నమైన తర్వాత ఇందులో కొంచెం చెమ పీల్చుకునేటప్పుడు పుదీనా, కొత్తిమీర కట్ చేసుకుని వేసుకోవాలి. ఎర్రగా వేయించుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఇందులో మూత పెట్టుకోవాలి. జస్ట్ ఒక 2 నిమిషాలు ఉంచుకోవాలి. అంతే, ఎగ్గు గోంగూర బిర్యానీ రెడీ.